నా ఏంజల్ కాల్ చేస్తే డ్రీమ్ గర్ల్, మై ఏంజల్, కెన్ ఐ కాల్? ఓకే. ఎస్ 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 నా ఏంజల్ కాల్ చేయమంది. హలో ఏంజల్, నువ్వు హలో అంటే తేనెలు ఇంకొంచెం చక్కెర పోసినంత తీయగా ఉంది. ఏం చేస్తున్నావు? చందమామలో నా మామను చూసుకుంటున్నా. అంటే నిన్నే. చంపేశావు ఏంజల్. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పలేను. అయ్య బాబోయ్, ఇదేంటి ఇక్కడ ఉంది? ఎవరు? తాలి. లోపలికి వెళ్తా. వద్దు, తనుంటే నీకేమైంది? అంతా ఓపెన్ అప్ కదా. అవును కదా, నాకేంటి ప్రాబ్లం? అది ఎలాగో రేపో మాపో హుష్పటాక్. అంటే ఏం లేదులే. ఇంకా చెప్పు డార్లింగ్. నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను చూస్తూ అలా నీ గుండెల మీద పడుకునేదాన్ని. కానీ నేనిక్కడ, నువ్వక్కడ. వచ్చేయమంటావా? వద్దు. నా ముందుకొచ్చి నన్ను చూస్తే నువ్వు మైమరిచిపోయి నా ప్రేమను ఎలా గుర్తిస్తావో నీ ఎదురుగా ఉన్న నీ భార్యను చూసి చెప్పు చాలు, వింటాను. అంతేనంటావా? సరే విను. ఫోన్ పాకెట్లో పెడతాను, విను. మహి, వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో మా కోరికలు తీర్చుకోవాలని పెదబాబు మీద భారం వెయ్యలేం. అందుకే అడుగుతున్నాను. చెప్పు నాన్నా, మనసులో ఎవరైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పేసి. పని దొరక్క, తినడానికి దొరక్క చాలా మంది చచ్చిపోతున్నారు. అట్లాంటి అభాగ్యుల ఆకలి తీర్చనీకి ఈ 25 కోట్లు ఖర్చు పెట్టాలని పెద్దబాబు గారిని ఏడుకుంటున్నాను. పార్వతి, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న విషయం అమ్మతో చెప్తే ఎవరి ప్రాణాలు పోతాయన్న భయం నన్ను వెంటాడుతుంది. ఆ భయానికి తోడు ఫోటోలు ముందేసుకొని ఎవరినో ఒక్కరిని సెలెక్ట్ చేసి రేపు డెసిషన్ చెప్పమంటున్నారు అమ్మ వాళ్ళు. నేను ఇండైరెక్ట్గా
నా లైఫ్ పార్ట్నర్వి నువ్వే అని నీతో చెప్పినా గుర్తుపట్టలేని అమాయకురాలివి నువ్వు. యువరాన్ని కానుస్తుందనుకుంటే ఈ పని మనిషి కానుస్తుంది. నా కళ్ళతో మీకు నచ్చిన అమ్మాయిని చూసే భాగ్యం లేదనుకుంటా. మీరేమో మీ కళ్ళలో చూస్తే ఈ ఇంటి పట్టప్రాణి కానుస్తుంది అంటారు. 25 కోట్లు షేర్స్ రూపంలో వచ్చాయని తెలియగానే నీ స్థాయి పెరిగిందనుకున్నాను. కానీ ఆ డబ్బంతా ఆకలితో అలమటించే వాళ్ళకి ధారపోసావు. డబ్బు పోతే పోని భారతి, నా దృష్టిలో నువ్వు ఇంకా ఎత్తుకెత్తుకావు. కానీ నీతో నేను కలిసి ఉండాలంటే అమ్మా నాన్న నిన్ను యాక్సెప్ట్ చేయాలి. నీ మంచితనాన్ని మెచ్చుకున్నారు. కానీ నువ్వే ఇంటి పెద్ద కోడలు అంటే ఒప్పుకుంటారా? పెదబాబు, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. విషయం చెప్పండి పిన్ని. ఇన్ని ఫోటోలు చూసి సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టమే. మా లేడీస్ కూడా అంతే. పట్టు చీరలన్నీ ముందేశారనుకో, వాటిలో గాంధర్వ పట్టు, గద్వాల్ పట్టు, సాముద్రిక పట్టు, కంచి పట్టు, అపూర్వ పట్టు, వైదిక పట్టు, సెమంతిక పట్టు, కనకధార పట్టు, పసిడి పట్టు, కామధేను పట్టు. ఏ పట్టు చీర సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక జుట్టు ఊడిపోతుంటుంది పెదబాబు. పిన్ని, విసకించకుండా పాయింట్కి రండి ప్లీజ్. నీకు హెల్ప్ చేద్దామనే వచ్చాను పెదబాబు. ఇదిగో, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అందరికన్నా అందంగా ఉంది, ఆస్తుంది. నువ్వు ఓకే అంటే స్టాంప్ వేస్తాను. ఇది చెప్పడానికి వచ్చారా పిన్ని? ఎవరో ఒకరు చెప్పింది వినాలి అంటున్నాను. మనం ఎన్ననుకున్నా కొన్ని కావు పెదబాబు. అనవసరంగా మనసు పాడు చేసుకుంటే లేనిపోని అలవాట్లు యాడ్ అవుతాయి. పిన్ని ప్లీజ్ వెళ్ళండి. నీకు సూట్ అవుతుందంటే వినవేంటయ్యా? వెళ్తారా లేదా పిన్ని? ఛే, అనవసరంగా ఈ పనిదాని ముందు పెదబాబు అరిచాడు. చీప్ అయిపోయానో ఏంటో. నీ మూడ్ బాలేనట్టుంది. వస్తాలే పెదబాబు. జ్యూస్లో ఐస్ వేసావా లేదా? పెదబాబు గారు వేడిగా ఉన్నారు. పెద్దబాబు గారు జ్యూస్. అక్కడ పెట్టి పార్వతి. నాకు చిరాగ్గా ఉంది. బయటికి వెళ్ళొస్తే కానీ సెట్ అవుట్ అవ్వను. ఎవరైనా అడిగితే గంటలో వస్తానని చెప్పు. నేను రానా?